షుగర్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటిక్స్ తెలుసుకోవాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. డయాబెటిక్స్కి రొటీన్ పరీక్షల్లో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందని తెలిస్తే దాని అర్థం ఏంటి, ఏం చేయాలి? డయాబెటిక్స్లో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందంటే దాన్ని ఎప్పటికి కూడా నెగ్లెక్ట్ చేయకండి. డయాబెటిక్స్లో యూరిన్లో ప్రోటీన్ కనపడడం అనేది కిడ్నీ యొక్క పనితీరు తగ్గిందనడానికి మొట్టమొదటి సంకేతం. దెర్ఫోర్ మీరు చేసే రొటీన్ పరీక్షల్లో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ట్రేస్ ప్రోటీన్ కానీ లేక 1+ ప్రోటీన్ కానీ లేక 2+ ప్రోటీన్ కానీ కనిపించిందంటే దయచేసి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మొట్టమొదటిగా చేయాల్సిన పని యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్ చేయించుకోవడం. ఈ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనేది అత్యంత అర్లీ దశలో కిడ్నీ యొక్క పనితీరు డయాబెటీస్లో చెప్పే ఒక గొప్ప పరీక్ష. సాధారణంగా ఈ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో 30 కన్నా తక్కువ ఉండాలి. అది 30 కన్నా ఎక్కువ ఉందంటే మాత్రం నెఫ్రాలజిస్ట్ని కలిసి కొన్ని రకాల మందులు వాడుకోవడం వల్ల డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ కావచ్చు లేక డిసీజ్ అంతకన్నా ఎక్కువ పెరగకుండా కూడా చూసుకోవచ్చు. డయాబెటిక్స్ ఎవరైతే ఈ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో చేయించుకొని అర్లీ దశలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో వారికి బ్రహ్మాండంగా ఫ్యూచర్ కోర్స్ ఉండబోతుంది.